కొంత సూచిస్తుందని నేనైతే చెప్తాను. బీజేపీ రైట్ ఏంటంటే రైట్ నిజానికి రైట్ ఇప్పటి వరకు ఎట్ ఎనీ కాస్ట్ అది ఇప్పటి వరకు అందిన డీటెయిల్స్ చూస్తే కనుక తొలి రౌండ్ ముగిసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి తొలి రౌండ్ రిజల్ట్స్ చూసుకున్నా కూడా 1500 ఓట్ల వెనుకంజలో ఇంకా కేజ్రీవాల్ కొనసాగుతున్నారు. ఇది కాస్త ఆలోచించదగ్గ విషయమే. న్యూఢిల్లీ విషయానికి వస్తే 56.41% మాత్రమే అక్కడ ఓటింగ్ అనేది జరిగింది. ఇది కాస్త కేజ్రీవాల్కు మైనస్గా కూడా ముందు నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు అదే జరుగుతోంది. 1500 ఓట్ల వెనుకంజలోనే ఇంకా కేజ్రీవాల్ కొనసాగుతున్నారు. బీజేపీకి సంబంధించి కైలాష్ గెహ్లట్ కానివ్వండి, కపిల్ మిశ్రా, తర్వీందర్ సింగ్, అలాగే రమేష్ బిధూరి, సత్యేంద్ర జైన్ లాంటి కీలక నేతలంతా కూడా ముందంజగానే వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో బీజేపీ అనుకున్న రీతిలో ముందుకు వెళ్తోంది. ఇప్పటి వరకు చూసుకుంటే 50 స్థానాల్లో ముందంజలో ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ లీడింగ్ అనేది తగ్గుతూ వస్తుంది. ఇప్పటివరకు 25 స్థానాల్లో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ 19 స్థానాల్లో మాత్రమే ముందంజలో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే గట్టిగా పోటీ ఇస్తుంది ఆమ్ ఆద్మీ పార్టీ అనుకున్నారు. కానీ ఫస్ట్ రౌండ్ రిజల్ట్స్ వచ్చేసరికి చూస్తే కనుక ఆ పోటీ కూడా చాలా తగ్గిపోతూ వస్తుంది. మ్యాజిక్ ఫిగర్ 36ని కాసేపటి క్రితం అంటే పోస్టల్ బ్యాలెట్ రిజల్ట్స్ తర్వాతనే ఆ మ్యాజిక్ ఫిగర్ను కూడా బీజేపీ దాటేసి లీడ్లో కొనసాగింది. ప్రస్తుతం అయితే 50 స్థానాలకు పైబడి లీడింగ్లో అయితే బీజేపీ వెళ్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. కీలకమైన ఆప్ అగ్రనేతలు అటు ఢిల్లీ సీఎం అతీషి వెనుకంజలోనే ఉన్నారు, కేజ్రీవాల్ వెనుకంజలోనే ఉన్నారు, మనీష్ సిసోడియా కూడా వెనుకంజలో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఇటు కాంగ్రెస్ పార్టీ మాత్రం బాద్లీలో అలానే ముందంజలో ఉంది. దేవేంద్ర యాదవ్ కాంగ్రెస్ పార్టీ తరఫున అక్కడ పోటీ చేశారు. అక్కడ మాత్రం కాంగ్రెస్ పార్టీ కాస్త ముందంజలోనే ఉంది. ఇంకా అప్డేట్ కూడా కొనసాగుతుంది. ఎస్ శ్రీనివాస్ గారు, తాడూరు శ్రీనివాస్ గారు చెప్పండి. ఇప్పుడు నేను ఇంతకుముందు విశ్లేషించాను. ఇది మిత్రత్వం పోయినందుకో లేకపోతే కాంగ్రెస్ ఓడగొట్టుకున్నది నేను ఓడగొట్టిన అనేది ఇది కాదు కదా ప్రజలకు కావాల్సిన రాజకీయాలు. మా సీనన్న మాట్లాడుతున్నప్పుడు వారి విశ్లేషణలోంచి నేను విన్నది ఏంటంటే మమ్మల్ని దూరం చేసుకుంది కాబట్టి ఆప్ ఓడిపోయింది.